నమస్కారం అండి. మేము కార్పొరేషన్ బ్యాంక్ ఎస్ఎంఈ యూనిట్స్కు ఇక్కడ జరుగుతున్న ఎస్ఎంఈ ఎక్స్పోలో మా స్టాల్ ఇక్కడ ఎందుకు ఉంచామంటే, మేము యాక్చువల్గా బిజినెస్ పార్ట్నర్స్ కార్పొరేషన్ బ్యాంక్ తోటి వీ హ్యావ్ ఎ టైఅప్ విత్ దెమ్, కార్పొరేట్ టైఅప్. ఎస్ఎంఈ ఇండస్ట్రీస్కు మెయిన్గా వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఏంటంటే, వీళ్ళు చాలా వరకు కొత్త యూనిట్స్ అయి ఉంటారు. అంటే ప్రోవెన్ కాకుండా ఒక ఇండస్ట్రీస్లో కొత్తగా వచ్చిన వాళ్లకు ఇన్సూరెన్స్ సపోర్ట్ అనేది చాలా అవసరం అవుతుంది. ఎందుకంటే క్యాపిటల్ అనేది వాళ్ళు చాలా కష్టపడి రేస్ చేస్తుంటారు. బ్యాంక్స్ కూడా వాళ్ళకి రుణాలు ఇచ్చుంటాయి. అలాంటప్పుడు వాళ్ళ క్యాపిటల్కి కావాల్సిన వాళ్ళ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక ఇండస్ట్రీలో, ఆ ఇండస్ట్రీకి న్యాచురల్ పెరిల్స్ వల్ల కానివ్వండి, లేకపోతే మిగతా అన్ని రకాల పెరిల్స్ అంటే ఆపదల గురించి వాళ్లకు సంరక్షణ ఇవ్వడానికి, వాళ్ళ క్యాపిటల్కి సంరక్షణ ఇవ్వడానికి ఇటు బ్యాంకింగ్ ఇండస్ట్రీకి అటు లబ్ధిదారునికి మేము చాలా మంచి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాం. మనది పబ్లిక్ సెక్టర్ యూనిట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్సర్న్ కాబట్టి వాళ్లకు ప్రాపర్టీ ఇన్సూరెన్సెస్ కానివ్వండి, లేకపోతే వెహికల్ ఇన్సూరెన్సెస్ కానివ్వండి, లేకపోతే వాళ్ళకున్న క్రెడిట్ ఇన్సూరెన్స్ కానివ్వండి, ఇలాంటి బర్గ్లరీ ఇన్సూరెన్స్ కానివ్వండి, ఇలా చాలా రకాలుగా ఇన్సూరెన్స్ తోటి మేము వాళ్ళకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తామన్నమాట. బేసిక్గా అవర్ ఇంటెన్షన్ ఈజ్ టు హెల్ప్ దెమ్ గ్రో ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానివ్వండి, సర్వీస్ సెక్టర్ కానివ్వండి, ఏ సెక్టర్కైనా ఆ సెక్టర్కి కావాల్సిన ఇన్సూరెన్స్ యొక్క బ్యాకింగ్ సెక్యూరిటీ మేము ప్రొవైడ్ చేయగలుగుతున్నామండి. దట్స్ అవర్ మెయిన్ ఎయిమ్. ఇన్సూరెన్స్ అంటే వాళ్ళకు మామూలుగా ఎలా జరుగుతుందంటే అండి, వాళ్ళకు ఇప్పుడు బ్యాంక్స్ ఎంతవరకు అయితే ఫైనాన్స్ చేసి ఉంటారో, మామూలుగా బ్యాంక్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాయంటే, వాళ్ళు ఫైనాన్స్ చేసిన లిమిట్స్ వరకు ఇన్సూరెన్స్ ఉంటే సరిపోతుంది అని వాళ్ళు అనుకుంటారు. కానీ మేమేం చూస్తామంటే, మామూలుగా ఒక యూనిట్ ఉందనుకోండి, ఆ యూనిట్ యొక్క టోటల్ కాస్ట్ అంటే బ్యాంకు ఒక 80% ఫైనాన్స్ చేసి ఉండొచ్చు, లేకపోతే 70% ఫైనాన్స్ చేసి ఉండొచ్చు. బట్ మేము యూనిట్ యొక్క 100% కాస్ట్కి మేము కవరేజ్ ఇష్యూ చేయడానికి మెయిన్గా ప్రయత్నిస్తాం. లేదు కస్టమర్ ఏం చేస్తాడంటే, లేదండి మాకు బ్యాంక్ ఫైనాన్సింగ్ వరకే మాకు లోన్ తీసుకున్నంత వరకు మాత్రమే మాకు సెక్యూరిటీ ఉంటే చాలు అనుకుంటే, ఒక్కొక్కసారి అక్కడికి కూడా మేము కన్విన్స్ అయ్యి అంతవరకు మేము సెక్యూరిటీ పాలసీస్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అవర్ ఇంట్రెస్ట్ ఈజ్ బేసికలీ టు ప్రొటెక్ట్ ద హోల్ ఇండస్ట్రీ 100%. అది మా మెయిన్ ఎయిమ్గా ఉంటుంది.